నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో 32 పరుగుల తేడాతో తాము విజయం సాధించడంపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఒక క్లినికల్ విన్ అని అభివర్ణించినప్పటికీ టీం ప్రదర్శనలో ఇంకా మెరుగుపడాల్సిన అంశాలున్నాయని స్పష్టం చేశాడు. మంగళవారం కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ తర్వాత సల్మాన్ మాట్లాడుతూ గత మ్యాచ్లో తాము మిడిల్ ఓవర్లలో సరిగా బ్యాటింగ్ చేయలేదు, కానీ ఈ రోజు ఆ లోపాన్ని సరిదిద్దుకున్నామన్నారు. 190 రన్స్ చేశాక ఆ స్కోర్ను కాపాడుకోగలమనే నమ్మకం కలిగిందని ఆఘా తెలిపాడు. టాస్ గెలిచినా తాను మొదట బ్యాటింగే ఎంచుకునేవాణ్ణని, తమ బౌలింగ్ దళంపై ఉన్న నమ్మకంతో ఈ మాట చెబుతున్నానని అన్నాడు. మాకున్న బౌలింగ్తో 160, 170 పరుగులు చేసినా గెలవగలమని ధీమా వ్యక్తం చేశాడు. మేం పాకిస్తాన్, ప్రపంచానికి భిన్నంగా వ్యవహరిస్తాం, మా పద్ధతే వేరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే సమయంలో చేజింగ్ లో కూడా తమ టీం కంఫర్టబుల్ గానే ఉంటుందని ఆఘా వివరించాడు. మా బ్యాటింగ్ ఆర్డర్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందన్నాడు. తొలి 3 బ్యాటర్లు అదే క్రమంలో వస్తారు, కానీ ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తామని తెలిపాడు. ముందుగా వికెట్లు పడకపోతే ఫినిషర్లను త్వరగా పంపగలమని, ఒకవేళ వికెట్లు కోల్పోతే ఇన్నింగ్స్ ను చక్కదిద్దగల బ్యాటర్లు కూడా ఉన్నారని జట్టు కూర్పు గురించి వివరించాడు. విజయం సాధించినప్పటికీ మెరుగుపడటానికి ఎప్పుడూ ఆస్కారం ఉంటుందని ఆఘా అన్నాడు. పవర్ ప్లేలో మా బౌలింగ్ కొన్నిసార్లు బాగానే ఉన్నా ఇంకా మెరుగ్గా మరింత ఖచ్చితత్వంతో బౌలింగ్ చేయాల్సి ఉందని, రాబోయే మ్యాచ్ల్లో ఈ అంశాలపై దృష్టి పెడతామని చెప్పుకొచ్చాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.